గైస్ ఈ వీడియోలో మనము టెస్టింగ్ కోర్సు నెక్స్ట్ వేవ్లో నేర్చుకోవచ్చా దీని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ జనరల్ ఏంటి అంటే మీరు టెస్టింగ్ నేర్చుకునే ముందే అది మీకు సూట్ అవుతుందా లేదా మీ బ్యాక్గ్రౌండ్కి చెక్ చేసుకోండి. ఎందుకంటే టెస్టింగ్కి ఫ్రెషర్కి కొంచెం కాల్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నాయి అండ్ మీరు అది ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడైతే ఆటోమేషన్ టెస్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇంటెన్సివ్ 3.0 ఆటోమేషన్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఐఎమ్ షేరింగ్ మై ఒపీనియన్ ఆన్ దిస్ థింగ్స్. దీంట్లో ఏంటి అంటే మనము బేసిక్ థింగ్స్ లైక్ ఇక్కడ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారో మనం ఒకసారి చూద్దాము. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎన్ని బీటెక్ బీఎస్సీ అని డిగ్రీ బీబీఏ కూడా ఎలిజిబులే అండ్ ఆల్ ఐటీ అండ్ నాన్ ఐటీ బ్రాంచెస్ కూడా ఎలిజిబులే. సో ఎలాంటి కోడింగ్ అనేది అవసరం లేదు అండ్ దీంట్లో అయితే బట్ ఏంటి అంటే ఆటోమేషన్ టెస్టింగ్లో కొంచెం మినిమల్ కోడింగ్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే కీ హైలైట్స్ అకార్డింగ్ టు CCPP ఇంటెన్సివ్ 3.0 చూసుకుంటే టాప్ నాచ్ ట్రైనర్స్ ఉన్నారు. అండ్ 9 AM to 9 PM ఎవ్రీడే 1500+ మెంటర్స్ అనేవి సపోర్ట్ చేస్తుంటారు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, క్విజ్ 24/7 ఆన్లైన్ ల్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో కోర్ జావా, సెలీనియన్ డ్రైవర్, అడ్వాన్స్డ్ సెలీనియన్ టెస్టింగ్, కుకుంబర్ ఫ్రేమ్వర్క్, API టెస్టింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ సూటబుల్ జాబ్స్ వచ్చేసి జూనియర్ ఆటోమేషన్ ఇంజనీర్, సెలీనియం టెస్ట్ ఇంజనీర్, QA ఆటోమేషన్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. జనరల్గా ఇవి బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఇంటెన్సివ్ 3.0 నెక్స్ట్ వేవ్ ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ గురించి. బట్ నేనేమంటున్నానంటే సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు టెస్టింగ్ తీసుకునే ముందు మీకు సోట్ ఉంటుందో లేదో క్రాస్ వెరిఫై చేసుకోండి బిఫోర్ అప్రోచింగ్ ఎన్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి జాయిన్ అయ్యే ముందు. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఓకే, ఓన్లీ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నారా, ఇది మీరు తెలుసుకోవాలి. దీంతోపాటు బ్యాచ్ సైజ్ ఎంత ఉంది, ఓకే, బ్యాచ్ సైజ్ ఎంత ఉంది, 50 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, 100 ఉన్నారా, 200 మంది ఉన్నారా, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి 1500+ మెంటార్స్ సపోర్ట్ చేస్తా అన్నారు. డౌట్స్ క్లియరెన్స్ విషయంలో ఆ మెంటార్స్ ఎవరు, 1500+ మెంటార్స్ వర్కింగ్ ప్రొఫెషనల్సా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే డౌట్స్ క్లియరెన్స్ సెషన్ విషయంలో ఇమ్మీడియట్ బేసిస్లో మనకి ఏమన్నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందా, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 9 AM to 9 PM అన్నారు కదా, ఆ టైంలో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మనము డౌట్ వస్తే మనం ఆ టైంలో ప్రాక్టీస్ చేసుకుంటాం మోస్ట్లీ. ఆ టైంలో మనం డౌట్ వస్తే ఇమీడియట్గా కాల్ చేసి మనం క్లారిఫై చేసుకునే అవకాశం ఉందా లేదా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇక్కడ ఏంటి అంటే టెస్టింగ్ విషయంలో మనం రియల్ టైం సినారియోసే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా ప్రాజెక్టులో కూర్చోబెట్టే సమస్య ఉండదు. సో ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ సో ఇదైతే రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ విషయానికి వస్తే సో ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటి అంటే రెజ్యూమ్ విషయంలో అండ్ అదొకసారి మనం తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారా లేదా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటు ఎన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయగలుగుతారు మీ ప్రొఫైల్కి జాయిన్ అయ్యే ముందే మీరు క్లారిటీగా ఒకటి చూసుకోండి. సో దీంతోపాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రిఫండ్ పాలసీ ఏంటో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా బేసిక్ థింగ్, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కానీ జాయిన్ అయ్యేటప్పుడు రిఫండ్ పాలసీ గురించి కూడా మీరు తెలుసుకోండి. ఓకే, ఇది ఒకసారి ఇవన్నీ మీరు క్రాస్ వెరిఫై చేసుకొని సో బెటర్ నేనేమంటానంటే లైవ్ ఒకవేళ ఆన్లైన్ అయినప్పటికీ లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే క్లాస్ వినేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి, క్లాస్ అయిపోయిందో మనం ఎన్ని నోట్ చేసుకుని మర్చిపోవచ్చు మేబీ. అదేంటి లిమిటెడ్ బ్యాచ్ ఉంటే లైవ్ క్లాస్ జరుగుతుంటే మనం ఏమైనా డౌట్స్ వస్తే అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించి యూ కెన్ టేక్ యువర్ కాల్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.